లో పెచ్చులు ఊడి పడతాయో, ఏ దేశంలోని దేవాలయాలలో, గుడి, మసీదు, చర్చిలలో గాలిగోపురాలు బంగారంతో మెరుస్తూ ఆకాశాన్ని అంటుతాయో, ఆ దేశం తనంతట తానే స్వయంగా నాశనం అవుతుంది. సోక్రటీస్. సోక్రటీస్ చెప్పారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకి మన సారు వెంకటస్వామి గారు వచ్చారు. సో ఆయన డైరీలో మంచి మంచి మాటలు అప్పుడప్పుడు చదువుకున్నప్పుడు అవి రాసి పెట్టుకున్నారు. సో ఐఎమ్ ఫార్చునేట్ టుడే టు హ్యావ్ సమ్ వండర్ఫుల్ డిస్కషన్ విత్ హిమ్. సో ఐ జస్ట్ వాంట్ టు రికార్డ్ దిస్. ఎనీవే, వస్తూ ఈరోజు మనకి ఇదిగో ఈ తెల్ల దుండిగం, మెడిసినల్ ప్లాంట్ తెల్ల దుండిగం తెచ్చారు. సో ఇది మన ఫామ్లో వేయాలి. సో దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటో ఆయన చేత చెప్పిస్తాను. సార్ చెప్పండి సార్, ఏంటి సార్ దీని ప్రాపర్టీస్? తెల్లదుండిగం మొక్క అనేది సార్ మెడిసినల్ ప్లాంట్ అని ఇప్పుడు గుర్తించాము సార్. అది చూడబోతే సర్వవ్యాధి నివారిణి అని అనుకుంటున్నాం. ఓకే సార్. వ్యాధులన్నిటికీ, గడ్డలు కావచ్చు, తెగిన గాయాలు కావచ్చు, ఓకే, పైపాటుగా సార్ లోపల సార్ మన శరీరంలో అంతర్గతంగా ఉండే ఇన్ఫెక్షన్ని బాగా తగ్గిస్తుందని రుజువైంది. ఇది ఎలా వాడాలండి? ఇది ఈ మొక్క బాగా పెరిగి కొమ్మలు, ఆకులు వస్తాయి సార్. ఒక ఆకుని కింద ఆరోగ్యంగా ఉండే ఆకుని విరిస్తే 2 డ్రాపులు వస్తాయి సార్. అది నీరుగా పాలు అంటాము. పాలలా తెల్లగా ఉండవు, నీరు అలా ఉంటే 2 డ్రాపులు వస్తాయి. ఆ 2 డ్రాపులు ఇంకా 2 డ్రాపులు ఇంకొక ఆకు విరిస్తే ఆ ఆకు అక్కడే విరవకూడదు, వేరే పక్కనుండే వేరే రెమ్మకుండే ఆకుని విరవాలి. విరిస్తే అవి కానీ సేవిస్తే కాస్త ఒగురుగా ఉంటాయి. మన నోటి పూతలు కానీ, అట్నే బయట ఉండే గాయాలు కానీ, మనం ఎక్కువగా పొలంలో పనిచేసే వాళ్ళు కాళ్ళు చేతులు పాస్తాయి. అవును. ఇరుగ్గా ఉండే వాళ్ళకి ఏళ్ళు. అవును. వాటికి కానీ ఒక్క పూత వేస్తే చాలు, సడన్గా తెల్లారిపాటిగా తగ్గిపోద్ది 2వ రోజుకి. అట్నే మా బాడీ లోపల ఉండే ఇన్ఫెక్షన్ తగ్గిందనని రుజువైంది సార్. ఇప్పుడు స్త్రీలు వాళ్ళ గర్భకోశ వ్యాధులు, కొద్దిగా సంతానం లేని వాళ్ళకి ఏదో డాక్టర్ గారు ఏదో కంతులు ఉన్నాయమ్మా గర్భకోశంలో, అవి కాస్త నయం అయితే నీకు యథాప్రకారం సంతాన ప్రాప్తి జరగద్దేనని డాక్టర్ సలహాలు. అటువంటి వాళ్ళకు కూడా ఒక 40 రోజుల పాటు ఇవి కానీ వాడితే మందులు లేకుండానే నయమైన రోజులు ఉన్నాయి. ఎక్సలెంట్ సార్. మరి అటువంటి దీన్ని మరుగున పడిపోయింది. దీన్ని ఖచ్చితంగా మరలా దీని మీద అవేర్నెస్ పెంచుతాం సార్. సో పెంచాలంటే ముందు మొక్క మనం దీన్ని వృద్ధిలోకి తీసుకొని వచ్చి, మొండి మొక్క తినవు. మన ఫామ్కి వచ్చిన వాళ్ళకి కూడా మనం ఈ మొక్కలు ఇచ్చే పరిస్థితి రావాలండి మనం. సో ఇంట్లో వేసుకోమని చెప్పాలి. విత్తనాలు, కాయలు కాస్తాయి, బాగా మొలుస్తాయి. దీన్ని ప్రవర్తన చేయడం చాలా సులువు. మంచి సార్. ఈరోజు పండుగ రోజు మనకి ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ దొరికింది. ఒక మంచి పని చేస్తున్నాం పండుగ రోజు. సో మనము కంటిన్యూ చేద్దాం సార్ మన డిస్కషన్. మీ బుక్లో మిగతా టాపిక్స్ ఒక్కొక్కటి తీసి మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. మరి